ఏంటి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, ఎప్పుడు చూసినా కానీ మళ్ళీ కట్ చేస్తున్నా ఎందుకని? నాకు సిచ్యువేషన్ తెలుసు కదా అంకుల్. అలాగా మనకు కావాల్సింది మనీ కాదురా. ఇప్పుడు నేనేం చెప్పాను చెప్పేది నువ్వు ఎప్పుడు నాకు ఈ విధంగా అడగలేదు కదా అంకుల్. డబ్బులు తీసుకున్నాననే కదా మీరు నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు. నాకు నచ్చావు కాబట్టి నేను డబ్బులు ఇచ్చాను. మరి అంతకుముందు ఏ రోజు చెప్పలేదు కదా మీరు. అంకుల్ ప్లీజ్ అంకుల్, మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది, వదిలేసేయండి ప్లీజ్. డబ్బులు ఎంతకాలం నేను ఇస్తాను. నేను డబ్బుల కోసం రాదమ్మా, నేను నీ కోసం. వద్దు అంకుల్, వద్దు అంకుల్ ప్లీజ్. కూతురు ఆమె నీకు అంతే మరి. కూతురా ఏమంటుండు? పడుకోవడానికి రమ్మంటున్నాడు. అసలు మీ డబ్బులు నాకు వద్దండి, మీరెవరు నా డబ్బులు ఇవ్వడానికి? డబ్బులు ఏమైంది? కాల్ చేస్తున్నాడు అక్క. చూసి కెమెరా సెట్ చేసినావా? ఎత్తు మాట్లాడు. హలో హలో అంకుల్, 3rd ఫ్లోర్కి రావాలి అంకుల్. కింద సెల్లర్లో లిఫ్ట్ ఉంటుంది చూడండి, 3rd ఫ్లోర్కి రండి. బయటే ఉంటాం ఇక్కడ. 3rd ఫ్లోర్ రైట్ సైడ్. లేదు అంకుల్, నేను ఒక్కదాన్ని ఉన్నాను, రండి. సరే పట్టుకో. ఈ ఫోన్ కూడా హ్యాండిల్ చేయు. ఈ ఫోన్ లేకున్నా సరే ఆ ఫోన్ హ్యాండిల్ చేయు. 2 ఫోన్లు వచ్చుకోపర్లేదు. మా ఫ్రెండ్ మర్చిపోయిందని చెప్పు అన్నా. లోపలికి వచ్చేసి రండి అంకుల్. ఏంటి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, ఎప్పుడు చూసినా కానీ మళ్ళీ కట్ చేస్తున్నా ఎందుకని? కాలేజ్ కాదమ్మా, ఇంతకుముందు నేను ఏం చెప్పాను నీకు? నేను ఫోన్ చేసినప్పుడు ఎత్తాలని చెప్పాను లేదా? కాలేజ్లో ఫోన్స్ ఎలా చేయాలి? ఎలా చేయటం కాదు కదా. ఇప్పుడు నువ్వు నాకు మనీ ఇస్తాను, నాకు వీలైపోయావు. మరి నేను ఫోన్ చేసి ముందు కట్ చేస్తాను. మనీ ఇస్తానని ఎన్నిసార్లు చెప్పావట? నాకు సిచ్యువేషన్ తెలుసు కదా అంకుల్. అలాగా మనకు కావాల్సింది మనీ కాదురా. ఇప్పుడు నేనేం చెప్పాను చెప్పేది నువ్వు. ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి అంకుల్, అందుకోసం. ప్రాబ్లమ్స్ కాదురా. ఫోన్ చేసిన ప్రతిసారి మీరు నాకు ఎవరు లేరుగా, కూర్చో. మాట్లాడడానికి పిలిచాను. కూర్చోనా? కూర్చో కూర్చో. చెప్పు. డబ్బులు ఇవ్వాలి కదా అంకుల్, దానికోసమే పిలిచాను. నాకు డబ్బులతో పర్లేదు. నా అవసరం తీర్చావు అనుకో, నేను అవసరం నేను డబ్బులు అడగను. డబ్బులు అవసరం కాదు, నేను ఎక్కువ అమౌంట్ ఇస్తాను. అంకుల్ ప్రతిసారి ఇట్లా చేస్తున్నారు. డబ్బులు తీసుకున్నాననే కదా అర్థం చేసుకో. ఇప్పుడు నేను నీకు అమౌంట్ ఇస్తాను అట్లా కాదుగా. నువ్వు అంటే నాకు ఇష్టం. ఇష్టం అంటే నాది ఎంత వయసు తెలుసా? మీ వయసు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ తిరిగి అప్పుడు తెలియట్లేదు ఎంత వయసు. నా ఫ్రెండ్స్ కి నాకు సంబంధం లేదు అంకుల్. నా ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి నాలుగు సార్లు 5 సార్లు డబ్బులు ప్రాబ్లం లేదు అంకుల్. మీ డబ్బులు మీరు తీసేసుకోండి. అసలు ఏం కావాలి నా దగ్గర నుంచి? నువ్వే కావాలన్నా? డబ్బులతో పని నీకు అన్ని కావాలి. డబ్బులు నేనే. నా ఏజ్ మీ కూతురు ఏజ్ ఇంట్లో ఉంటుంది. అది ముందు తెలియాలిగా. మీ ఫ్రెండ్స్ తిరిగినప్పుడు ఆ మాట మీ అమ్మలు తెలియదు. మరి అంతకుముందు మీరెప్పుడు నాకు ఈ విధంగా అడగలేదు కదా అంకుల్. డబ్బులు తీసుకున్నాననే కదా మీరు నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు. నాకు నచ్చావు కాబట్టి నేను డబ్బులు ఇచ్చాను. మరి అంతకుముందు ఏ రోజు చెప్పలేదు కదా మీరు. నిన్ను డబ్బులుగా ఎప్పుడు అడగలా. మీరు అడిగినా అడగకపోయినా నేను మీతో డబ్బులు ఇవ్వడానికే మిమ్మల్ని పిలిచాను అంకుల్. మీకు డబ్బులు ఇచ్చేస్తే నాకు గోల్ అంతా ఉండదని చెప్పి పిలిచాను. చేతి లేకుండా మాట్లాడండి అంకుల్ ప్లీజ్. ఇప్పుడు నేను డబ్బులు నేను ఎప్పుడు అడగలేదు. కావాలి నీకు ఎంతకంటే అంత ఇస్తాను. నాకు వద్దు అంకుల్, నాకు వద్దు. ఒకసారి తీసుకున్న దానికే ఇప్పటికి అనుభవిస్తున్నాను. నాకు వద్దు, నాకు ఇచ్చే అమౌంట్ వద్దు అంకుల్ ప్లీజ్. కాళ్ళు పట్టుకుంటాను అంకుల్. డబ్బులు ఇచ్చేస్తాను. లేదు అంకుల్, అర్థం చేసుకో. డబ్బులు అసలు ఈ పని అవసరం అయితే నీకు కావాల్సిన నేనే ఇస్తా. నాకు ఇష్టమే కదా నేను డబ్బులు అడగని ఇచ్చింది. అవసరం లేదు అంకుల్. నాకు డబ్బులు తీసుకుని పెద్ద తప్పు చేశాను నాకు తెలుస్తుంది. మా ఫ్రెండ్ వెళ్ళాక మీ ఫ్రెండ్ అన్నా కాబట్టి అంకుల్ ప్లీజ్ అంకుల్, మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది, వదిలేసేయండి ప్లీజ్. డబ్బులు ఎంతకాలం నేను ఇస్తాను. ఇబ్బంది ఉంది. నేను డబ్బుల కోసం రాదమ్మా, నేను నీ కోసం. వద్దు అంకుల్, వద్దు అంకుల్ ప్లీజ్.
ఇప్పటికే నా జీవితం అన్నకల్లం అయిపోయింది. మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది, వదిలేసేయండి అంకుల్ ప్లీజ్. ఏం చేస్తారు? ఏం చేస్తున్నావే నువ్వు నా దగ్గరకు వచ్చి? ఇవేనా పత్తాపారాలు? మీరెవరండి? నేను ఆమె ఫ్రెండ్ అమ్మా. నువ్వు పక్క రూమ్ లో పడుకున్నా, ఏదో శబ్దం వస్తుందని. ఎవరు లేరని చెప్పావుగా. మీరెవరు? వాళ్ళ డాడీయా? కాదు, వాళ్ళ అంకుల్, పక్కింటి అంకుల్. పక్కింటి అంకుల్. ఎందుకు వచ్చినావు? మనీ ఇస్తా అంటే తీసుకున్నాను వచ్చా. మనీ ఇస్తా అంటే మన మీద చేతులు ఎందుకు వేస్తున్నావు? నేనేం చేతులు వేయట్లేదు, మా అమ్మాయి గారు సొంతంగా మాట్లాడుతూ వచ్చాను. మీ అంటే కూతురులా చూస్తావా? అవును. కూతురు ఆమె నీకు? అంతే మరి. కూతురా ఏమంటుండు? పడుకోవడానికి రమ్మంటున్నాడు. నీకు చింతనన్న సిగ్గుశరం ఏమైనా ఉందా? నీ ఏజ్ ఏంది, అమ్మాయి ఏజ్ ఏంది? రే కెమెరాది, నీ ఏజ్ ఏంది, అమ్మాయి ఏజ్ ఏంది? నువ్వేం చేస్తున్నావు? అప్పటి నుంచి అంతా రికార్డింగ్ అవుతుంది. నాటక దూరం జరిగి మాట్లాడు. ఎందుకు వచ్చినావు వీడికి? అమ్మాయి డబ్బులు ఇస్తా అంటే వచ్చానండి. డబ్బులు నా దగ్గర తీసుకుంది, అప్పు తీసుకుంది. ఎంత తీసుకుంది? 25,000 తీసుకుంది. 25,000 అమ్మా? 15,000 కాదు, 25,000 నేను ఇచ్చాను. 15,000 25,000. సరే 25,000. అవును. దానికి ఏమడినావు? మామూలు ఇస్తాను, తీసుకున్నాను. ఏమడుగుతుండు? నాతో పడుకోమని. సిగ్గు శరం ఏమన్నా మాట తీసుకురా. ఏమన్నా మానం అభిమానం ఉండాలి. నీ బిడ్డేజ్ దాంతో నువ్వు అదే చేసేది. తీసుకొచ్చి కెమెరా అన్నాయండి. డబ్బులు తీసుకురా. ఇప్పుడు చూసిన వీడియోలు మీ అమ్మ చూపిస్తాను. అంటే నువ్వు గోవా మీ ఫ్రెండ్స్ తిరిగి వచ్చిన వీడియోలు మాత్రం లేవు అనుకున్నాయండి. నీకెందుకు? నాకెందుకేందండి, పక్క అమ్మాయి కాబట్టి వచ్చారండి. నీ బిడ్డనా? నీ బిడ్డనా? ఆ బిడ్డ లాంటిదే. బిడ్డ లాంటిది అయితే నువ్వు బిడ్డ చూడండి. నీ బిడ్డ కూడా పడుకుంటావు. ఎందుకు అనుకుంటారు? నాకేది ఎందుకు తీసుకొచ్చారు? నీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి? చూపి. ఉన్నాయండి. చూపి. ఏది నా ఫోను? చూపి. తీస్తావా దెబ్బలు తిండు? ఏమన్నా పిల్ల తప్పు వీడియోలు ఉన్నాయనుకో నేనే కొడతా పిల్లని. చూపి ఫోన్ ది. చూపి ఫోన్ ది. రెండు సెల్లు లేవు. సెల్ ఫోన్ ది. సరే ఫోన్ తీసి చూపి. ఏముంది చూపియండి. అసలు మీరు నాకు అవసరం, మీకు చెప్పాల్సిన అవసరం నాకేంది? మీకు అవసరం అవసరం నాకేంది? ఎవరు? మా పక్కింటి అమ్మాయి కాబట్టి వచ్చానండి. అమౌంట్ కోసం మాట్లాడడానికి పిలిపించుకున్నాను. మరి మాట్లాడడం గురించి కెమెరా లేనింది అంటే ఇప్పుడు మీ వీడియో మీ అమ్మ చూపించాలన్నాగా. అమ్మ దగ్గర అసలు మీరెవరండి? మీకు సంబంధం ఏంది? ఫోన్ ఉందండి నా దగ్గర. తీయండి. అరే తీయండి. మీరెవరండి అసలు? నాకు అవసరం. 25,000 ఇవ్వాలి నాకు అమౌంట్. ఇక్కడ మీరు ఇస్తే నేను తీసుకుంటాను. నాకు అవసరం లేదు అసలు. మీ డబ్బులు నాకు వద్దండి. మీరెవరు నా డబ్బులు ఇటానికి? డబ్బులు అసలు మీరెవరు? ఉండండి, మీరు తీబాకండి. మీకు అవసరం లేదు అసలు. మీకు అవసరం లేదు. ఎవరు? ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారు? ఎవరు? ఎందుకు ఇదేందమ్మా? మొత్తం మీ అమ్మకి నువ్వు గోవా వెళ్ళి ఎంతమంది దగ్గర తిరిగి వచ్చా? మొత్తం దగ్గర ఉండి మీరు కూడా ఇట్లానే డబ్బులు ఇచ్చి ఎంతమంది మీరు ఫస్ట్ ఫోన్ తీయండి. ఫోన్ తీసి ఆమె దగ్గర నిజంగా ఆమె అసలు మీకు చూపించాల్సిన నాకేందండి? మీరు ఎవరన్నీ చూపించాలా? వచ్చాను జేబులో ఫోన్. మీ సంబంధం ఏంటి? మీరు ఎవరండి? ఆగండి ఆగండి ఆగండి. మీరు ఆగండి. మీరు ఎవరండి? మీరు ఎవరండి? ప్రాబ్లం ఏంది? మీరు ఎవరనేది సంబంధం ఏంటి? సంబంధం ఏంటి? బాగాలేదు నాకు. ఇప్పుడు ఏం ప్రూఫ్లు ఉన్నాయి మీ దగ్గర? ఉండేయండి. ఫోన్ అవసరం లేదు. అన్ని ఉంటాయి ప్రూఫ్లు. రిపోర్ట్ చేసేద్దాం. ఫోన్ మొత్తం అన్ని క్లీన్ చేసేద్దాం. అంటే డబ్బులు ఇస్తా అని చెప్పి ఈ రకంగా నన్ను తీసుకొచ్చి ఇరికించమని ఎవరు? ఆ రకంగా అనలా. సరే అక్క మీరు డబ్బుల కోసం వచ్చాను అంతే. డబ్బులు నాకు అవసరం లేదు అసలు. మీరెవరో? అవును, డబ్బులు కాకుండా నీకేం అవసరం? నేను ఆయన దగ్గర తీసుకుంటా. డబ్బులు నీకు ఇచ్చానా?
నాకు ఎట్లా అవుతుంది నువ్వు 3 సార్లు ఇస్తాను 3 సార్లుకి అవసరం లేదు నువ్వు 3 సార్లు ఇస్తాను ఓకే అని చెప్పాను మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరం చూసి 3 సార్లు మామూలుగా ఇస్తానండి 3 ట్రిప్పులు ఇస్తాను డబ్బులు ఇస్తానండి 3 సార్లు ఆమె దగ్గర మొత్తం ఉన్నాయి తీసుకో నాకు అట్లా అవుతా నేను నాకు 3 సార్లు ఇస్తాను తీసుకుంటాను తీసుకో ఇప్పుడు నాకు అవసరం లేదండి మీరెవరు అసలు మీకు సంబంధం డబ్బులు మీరు ఎవరండి ఎవరు మీరు అసలు మీకు సంబంధం ఏంది అసలు మీకు సంబంధం ఏంది మీరు మాట్లాడద్దండి ఎవరు మీరు మాట్లాడద్దు మీరు మా వాళ్ళు మేము చేసుకో మీరు మాట్లాడద్దు మీరు అడగండి ఏం చేయాలి ఇప్పుడు మీరు మాట్లాడద్దు అసలు మీ సంబంధం ఏంటి అసలు ఆమె మా పెద్దమ్మ వాళ్ళ కూతురు ఎవరు ఆమె ఇప్పుడు ఇంటికి వచ్చి కూడా మాట్లాడతా నీ పెళ్ళం పిల్లలతో వచ్చి కూడా మాట్లాడతా వీడియో రన్ అవుతుంది ఇది నీ పెళ్ళం పిల్లలతో నువ్వు ఏమేమి చేసినావు డబ్బులు ఎట్లా తీసేసినావు డబ్బులు ఇస్తున్నా తీసుకోకుండా ఆమె కావాలన్న మొత్తం వీడియో రికార్డ్ అయింది నీకు అర్థమైతే ఇప్పుడు నీకు డబ్బులు ఏమీ వద్దు ఇవ్వాల్సిన అవసరం లేదు వీడియో రన్ అవుతుంది కదా నీ మొగుడు ఇలాంటోడు నీ తండ్రి ఇలాంటోడు నీ పెళ్ళం పిల్లల దగ్గరకు వచ్చి చూపిస్తాం నాటకాలు వేస్తున్నావా నీ పెళ్ళ పిల్లల దగ్గరకు వచ్చి చూపిస్తాను నా అహంకారం ఎంత అహంకారం ఉంది నీకు ఇప్పుడు నీకేం కావాలి నీ వీళ్ళ ఇల్లు తెలుసు కదా ఇంటికి వదన్నాడు బండారం బయట పెట్టి నేనేమేం చేస్తుండే ఇప్పుడు ఎట్లా ముట్టుకున్నా ఎందుకు ఈ డబ్బులు ఇవ్వం మేము డబ్బులు ఇవ్వం నువ్వు ఆ పిల్లతోని 2 సార్లు ఎట్లున్నావు వచ్చింది కూడా ఏమి ఇష్టం సరే ఏదో పక్కింటోనివి ఫోన్ ఆ పిల్ల ఏదో సరదా పడి పైసలు అడిగింది మళ్ళీ నీ పైసలు ముంచుతుందా ఇస్తుంది కదా దానికి నువ్వు 2 సార్లు పిలువాలి దాన్ని ఇప్పాను కాదు ఇలా నీ ఇల్లు తెలుసా నాలో మీ ఇంటికి వచ్చి నీ ఇజ్జత్ తీయకపోతే నేను పేరు మార్చుకుంటే అర్థమవుతుందా నాటక ఎంతమంది నువ్వు యూజ్ చేసుకున్నావు ఇట్లా ఏం చేశానైనా మీ గల్లీలో వడ్డీ వ్యాపారం చేస్తా నీ వడ్డీ వ్యాపారం కాదు ఇప్పుడు నీకు ఇచ్చేటోళ్ళు ఎవడోడు పైసలు ఉన్నావు అదంతా ఒక్కొని ఇయ్యనియకుండా చేస్తావు అర్థమవుతుందా నాడు నీ పెళ్ళం పిల్లల దగ్గర పోదాం ఆ ఫోన్ అలా పెళ్ళం పిల్లల నంబర్ ఫోన్ లేదు వెళ్ళు నీ ఇంటికి నేను వస్తాను ఎందుకంటే ఫోన్ లో ఎంత మంది ఉన్నాయో పాప మా అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది నీకు ఫోన్ ఇస్తే ఫోన్ మొత్తం మేమే క్లీన్ చేసిన తర్వాత ఇంటికి పంపిస్తాం ఇంటికి వచ్చి నీ పెళ్ళం చేతిలో పెట్టి పోతాం డబ్బులు ఇచ్చేసి రూపాయి వెళ్ళిపో ఫోన్ కూడా ఇచ్చేసినా వెళ్ళిపో రూపాయి కూడా లేదు ఎందుకంటే ఇందాక దాకా ఫోన్ గీన్ ఉందని చెప్పి నేను అడిగిన ఫోన్ అసలు మీరెవరండి వెళ్ళిపోను అవసరం లేదు నీతో పని లేపో సరే చూస్తాలే డబ్బులు ఎట్టరావో నచ్చొద్దు డబ్బులు ఎట్టరావో నా ఫోన్ ఎట్టరాదో మీ సంగతి చూడు మీ ఇంటికి వస్తావు కదా ఇంటికి వచ్చినా నీ వీడియో మొత్తం చూపిస్తా నేనే నీ ఇంటికి వస్తా అర్థమవుతుంది చూస్తాగా నీ ఫోన్ ఎట్టరాదో డబ్బులు చూస్తా ఏం రాదు ఇలాంటి దగ్గర ఎందుకు తీసుకున్నావురా నీకు డబ్బులు ఆగు నీకు కష్టమైనా నష్టమైనా పోనీ మీ అమ్మ సరదాలు ఉంటే ఉండని అంటలేదు మీ అమ్మకి చెప్పని ఉంటివి ఆమె వినకపోతే 10 సార్లు బతిమలాడిని ఉంటివి కాళ్ళు పట్టుకొని ఉంటివి గోవకపోతే ఏమైతుంది ఇప్పుడు అంత తాలేదని చెప్పి నేను అప్పచేయాల్సి వచ్చింది అమ్మిచ్చే పాకెట్ మనీతో తీర్చేయచ్చు అనుకున్నాను కానీ ఇట్లాంటి వాడని ఎక్స్పెక్ట్ చేయలేదు అక్క చూసినావా ఫ్రెండ్స్తో ఏదో సరదాగా పోయినావా అని చెప్పి ఆ పిల్ల జీవితం మీదకి వచ్చింది ఇప్పుడు నాడు వాళ్ళ ఇంటికి ఆ ఫోన్ను మొత్తం క్లియర్ చేయరా అది ఇంటికి కాడ కూర్చొని వాళ్ళ పిల్లలతో మాట్లాడినాక వాళ్ళ భార్య ముందు కూడా ఇది చెప్పి ఒప్పుకోనవు సరేనా మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మ కొట్టినా తిట్టినా నువ్వేమైందో మొత్తం చెప్పు మా అంటే 2 దెబ్బలు కొడుతుంది ఇట్లా బిచ్చపొనిలాగా మరి నేను ఊరికి సతాయించేది సరేనా మీ ఇంటికి ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడతారు మీ ఇంటికి పోయి మీ అమ్మతో మాట్లాడి వాళ్ళ ఇంటికి పోదాం అందరం కలిసి సరేనా నడురా